థియేటర్లు, మెగా మాల్స్లో తప్పనిసరిగా కనిపించే చిరుతిళ్లలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. పిజ్జా, బర్గర్ తర్వాత అంత పాపులారిటీ ఇప్పుడు దీందే. ఎంతో మందికి ఇష్టమైన ఈ చిరుతిండితో మధుమేహం వచ్చే అవకాశం మెండని చెబుతోంది తాజా పరిశోధన ఒకటి. అమెరికాలోని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థకి చెందిన శాస్త్రవేత్తలు సుమారు 2 లక్షల మందిని 40 ఏళ్ల పాటు ఇందుకోసం పరిశీలించారు. వారానికి కనీసం 2-3 సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వాళ్లలో మధుమేహం 20% పెరుగుతోందని చెబుతున్నారు. నూనెలో బాగా వేయించి ఉప్పు చేర్చి అందించే ఈ బంగాళదుంప ముక్కల కన్నా ఉడికించిన ఆలు మేలని వివరిస్తున్నారు. ఉడికించటం వల్ల దుంపలోని పిండి పదార్థాల ఆకృతి యథాతథంగా ఉంటుందట. కాబట్టి అవి మనం తిన్నాక అంత తొందరగా గ్లూకోజ్గా మారవు, మధుమేహానికి దారితీయవు. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసమని బంగాళదుంపల ముక్కల్ని నూనెలో ముంచి వేయించటం వల్ల ఆ పిండి పదార్థాల ఆకృతి ఇట్టే విడిపోతుంది. తిన్న వెంటనే గ్లూకోజ్గా మారి మధుమేహానికి ఆస్కారం కల్పిస్తాయి. ఇదొక్కటే కాదు, చెడు కొవ్వుల్ని పెంచి గ్లూకోజ్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే క్లోమ గ్రంథిని దెబ్బతీస్తున్నాయట. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ విషయంలో జాగ్రత్త తప్పదంటున్నారు.